ఛానల్ అండి. ఈరోజు మనము మల్బరీ జామ్ ఎలా చేయాలో నేర్చుకుందాము. ఇది మరి ఫ్రెష్గా మా బ్యాక్యార్డ్ గార్డెన్లో ఆర్గానిక్ మల్బరీస్ అండి. మరి ఫ్రెష్లీ కట్ మల్బరీస్ ఇవి 1 కప్పు తీసుకుంటున్నాను. మరి పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఈ మల్బరీస్ 1 కప్పు ఒక 1 కప్పు మల్బరీస్ వేసుకున్నాము. ఈ లో ఫ్లేమ్ మీద ఈ మల్బరీస్ని ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇవి సగము మగ్గేంత వరకు మనం వీటిని లో ఫ్లేమ్లో ఉడకబెడతామండి. నీళ్ళు ఏమి వేయకుండా లో ఫ్లేమ్లో ఉడికినప్పుడు వాటర్ అంతా వచ్చి అది సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట. ఈ మల్బరీస్ చూసారు కదా. సో కొన్ని చాలా ఇలా డార్క్ కలర్ ఉన్నవేమో చాలా స్వీట్గా ఉంటాయి, కొన్ని ఏమో ఇవి కొంచెం అందుకే మరీ స్వీట్ కాకుండా ఇలాగ నేను ఆల్మోస్ట్ పండిన వాటిని తీసుకున్నాను. సో 1 కప్పు మల్బరీస్ వేసాను. దీనికి రేషియో ఏంటంటే 1:1 కప్పు. 1 కప్పు మల్బరీస్ అయితే 1 కప్పు షుగర్ వేసుకోవాలి. నేను బ్రౌన్ షుగర్ వేస్తాను వీటిలో. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక అబౌట్ 20 మినిట్స్ పెట్టినప్పుడు ఇది మగ్గుతాయి. షుగర్ అండి, బ్రౌన్ షుగర్ని 1 కప్పు మల్బరీకి ఫ్రూట్కి 1 కప్పు బ్రౌన్ షుగర్. దీంట్లో ఇప్పుడు తీసుకున్న బ్లూబెర్రీస్లో 1 కప్పుకి 1 కప్పు బ్రౌన్ షుగర్ వేసానండి. వేసి మరి స్లో మంట మీదనే దీన్ని ఉడకనివ్వాలి. ఈ మల్బరీస్ బ్రౌన్ షుగర్ చూడండి. మరి మనము చూసినట్టయితే ఇదంతా మగ్గిపోయింది. షుగరు మరి మల్బరీ కూడా ఇలా సాఫ్ట్ అయిపోయింది. ఇంకా ఇలా అయిన తర్వాత కొంచెం నిమ్మరసం, అంటే నిమ్మరసం తీసుకొని ఒక చిన్న టీ స్పూన్, ఒక చిన్న 2-3 డ్రాప్స్ వేస్తే చాలండి. ఈ ఉన్న 1 కప్పుకి ఒక 3 డ్రాప్స్ చాలు నిమ్మరసము వేసి చక్కగా మళ్ళీ మిక్స్ చేసి ఒక ఉడకనిచ్చి చూసారా కలర్ ఎంత బాగుందో న్యాచురల్గా. ఇప్పుడు వీటి బెనిఫిట్స్ కూడా చూద్దాము. ఈ మల్బరీ వల్ల ఏంటి లాభాలు ఉన్నాయి మనకి అని. ఫైనల్గా ఇలా అయిన మల్బరీ జామ్ని చక్కగా బ్రెడ్తో కానీ మరి చపాతీస్తో కానీ మరి సర్వ్ చేయొచ్చండి. చాలా మంచి టేస్టీ మల్బరీ జామ్ రెడీ అయిపోయిందండి. ఈ మల్బరీస్ క్యాన్సర్ ఫైటింగ్ ఎఫెక్ట్స్, అంటే క్యాన్సర్ని ఫైట్ చేసే గుణాలు ఉన్నాయంట. మరి హార్ట్ హెల్త్, కార్డియోవాస్కులర్ కూడా మరి అటువంటి ప్రాబ్లమ్స్ని కూడా అరికట్టడంలో సహాయపడుతుందంట. మరి వైటమిన్స్ వచ్చి వైటమిన్ సి, వైటమిన్ కే, వైటమిన్ ఏ, వైటమిన్ ఈ, ఇంకా బి కాంప్లెక్స్ కూడా అలాంటి వైటమిన్స్ మినరల్స్ వీటిలో ఉన్నాయంట. మళ్ళీ ఇంకా ఐరన్ కూడా ఉందంట. యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయంట. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవడానికి ఏంటంటే ఈ మల్బరీస్లో స్కిన్కి మంచిగా, అంటే ఆ స్కిన్ పిగ్మెంటేషన్ తీసేటువంటి గుణం ఉంటుందంట. సో అదేవిధంగా మన బోన్ హెల్త్కి కూడా వీటిలో ఉన్న మరి పోషకాలు మనకి హెల్ప్ చేస్తాయంట. హెయిర్ గ్రోత్కి కూడా బాగా పనిచేస్తాయంట. ఒక చెప్పాలంటే మరి మల్బరీ జ్యూస్ని చేసి డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేసుకున్నా కానీ హెయిర్కి మంచి న్యాచురల్ కలర్ రావడమే కాకుండా మంచి హెయిర్ గ్రోత్కి కూడా ఉపయోగపడుతుందంట. మరి ఇటువంటి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ మల్బరీని మనం చాలా మటుకైతే లైట్ తీసుకుంటాము. కానీ ఒకవేళ కానీ మీ ఇంట్లో కానీ ఈజీగా పెరిగిపోతుందండి. ఒక కొమ్మ తెచ్చి ఇంట్లో పెడితే ఆ కొమ్మ గ్రో అవుతుందన్నమాట. ఒక 2 years లోపల మీరు ఫ్రూట్ చూస్తారు. ఆ మల్బరీస్ కూడా చాలా 3 different కలర్స్ ఉంటాయి. రెడ్ మల్బరీ, బ్లాక్ మల్బరీ అండ్ గ్రీన్ మల్బరీ అనేసి వస్తాయి. సో మీకు ఎటువంటి నచ్చినా కానీ అది తెచ్చి చేసుకోండి. ఇలా ఇంకా స్వీట్సే కాదు, ఇంకా డిఫరెంట్ రెసిపీస్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను మరి ఇంకొక రెసిపీతో అప్లోడ్ చేస్తానండి. మరి ఇవి మన మల్బరీ యొక్క బెనిఫిట్స్ అండి. కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.